దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కాలము 2025 సంవత్సరము జూలై మాసం 17వ తేదీని దేవుడు మనకిచ్చిన దయా కిరీటం. ఈ దినంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానాన్ని ధ్యానం చేసుకుంటాం. దానికన్నా ముందుగా ప్రార్థన చేసుకుంటాం. దయచేసి ప్రార్థనలోకి ఇవ్వండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతముగా ఇచ్చింబడి నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని ఆరాధించుకుంటూ స్తుతించి గణపరిచయించి పూజిస్తున్నాం తండ్రి. ఆశ్చర్య అద్భుత కార్యములు చేయవాడా మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను. ప్రాణాత్మ దేహరీతిగా నన్ను మీకు అప్పగించుకుంటా ఉన్నాను. మీ నామం పేరిట మరి సియోన్లో జరుగుతున్న ప్రతిదినము మరి వేకపువాట మరి మేలుకొల్పు వాక్యం కొంత ఆలస్యంగా ఆరంభించుకుంటున్నాం, క్షమించండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని సకల మహిమ గంత ప్రభావం మీకు చెల్లించుకుంటున్న దాసుని ఖాళీ చేసి అభిషేకించి వాడుకోండి. నాలో ఏ మంచితనం, ఏ గొప్పతనం, ఏ శక్తి, ఏ బలం, ఏ జ్ఞానం లేదని నిష్పైన దాసుని ఒప్పుకుంటూ తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఎక్కువ కూడిక ద్వారా ఈ పరిచర్య ద్వారా కొన్ని ఆత్మని రక్షణలోకి రావడానికి సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినపు క్యాలెండర్ వాగ్దానంను మనం ధ్యానం చేసుకుంటాం. దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరంలో జూలై మాసంలో దేవుడు 16 దినాలు కాపాడి 17 దినాలు ప్రవేశపెట్టి మనందరం కూడా మరి ఎంతో హ్యాపీగా హెల్తీగా ఉండాలని దేవుడు ఇష్టపడి మన కొరకు ఏర్పాటు చేసిన ఈ యొక్క పరిచర్యను బట్టి దేవుని స్తుతిద్దాం. ఈ దినపు క్యాలెండర్ వాగ్దానంలో వచనం ఏంటంటే సంఖ్యాకాండము 25వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. చదవండి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక. ఇక్కడ సందర్భం కనుక మనం గమనించినట్లయితే దేవుడు ఒక మనిషితో మరి పీస్ కోవెనెంట్ లేక సమాధాన నిబంధనను ఎందుకు చేయాలి? వై షుడ్ గాడ్ మేక్ అ పీస్ కోవెనెంట్ విత్ అ మ్యాన్ అని ఆలోచన చేస్తే కనుక మరి దెర్ ఈజ్ నో ఎలిజిబిలిటీ ఫర్ ఎ మ్యాన్ టు హ్యావ్ ద పీస్ కోవెనెంట్. ఒక మనిషికి, ఒక మానవుడికి దేవుని దగ్గర నుంచి సమాధాన నిబంధనను పొందుకుంటానికి, లేదా ఆ నిబంధన దేవుడు మనతో చేయడానికి, మనుషులతో చేయడానికి మనిషి అర్హుడు కాదు. కానీ ఇక్కడ సందర్భంలో కనుక మనం గమనించినట్లయితే 25వ అధ్యాయంలో జరిగిన సంఘటన, జిమ్రీ, కొబ్జీ వారి మధ్యలో జరుగుతున్న పాపమును బట్టి దేవుడు మరి ఫినెహాసు అనే ఒక గొప్ప వ్యక్తిని రేపుతూ వచ్చాడు. గమనించాల్సిన విషయము, అతను మనము ఒక రకంగా వీ కెన్ కాల్ హిమ్ అ హీరో, ఒక మరి గొప్ప వ్యక్తిగా మనం చెప్పవచ్చును. ఎందుకంటే అతని జీవితం ద్వారా మనం ఒక గొప్ప పాఠం నేర్చుకోవచ్చు అతని జీవితం ద్వారా. ఎందుకంటే మన వాక్యంలో కనుక గమనించినట్లయితే ఫినెహాస్ జీవితం నుంచి 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడతాయి. 3 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటి విషయం చూస్తాము, సంఖ్యాకాండం 25వ అధ్యాయము మాట గమనించినట్లయితే మనము 11వ వచనం కనుక గమనించినట్లయితే, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట. దేవుడు ఓర్వలేని పాపము, దేవుడు ఓర్వలేని విషయము. ఒక మనుషుడు కూడా దేవుని దృష్టిలో లేక దేవుని యొక్క మైండ్ సెట్లోకి, మనసులోకి దూరి ఆయన ఎలా ఆలోచిస్తున్నాడో ఈ ఫినెహాస్ అనే ఆయన కూడా దేవుడు ఆ పర్టికులర్ ఆ సిన్ అంటే ఆ యొక్క వ్యభిచారము అనే పాపం గురించి మాట్లాడుతూ దాని గురించి అది మహాపాపము, అది దేవునికి అసహ్యమైన హే కార్యము, అలాంటి కార్యమును మరి ఎంతో దారుణమైన పరిస్థితి అన్నమాట మనం గమనించవచ్చును. 14వ వచనం, చంపబడిన అని పేరు జిమ్రీ, అతడు షిమియోనీలలో తన పితరుల కుటుంబము ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు 15వ వచనం కొబ్జీ, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీలలో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయి ఉండెను. అటువంటి మరి వ్యక్తులు వీరిద్దరు. అటువంటి వారు
మరి దేవుని యొక్క ఉగ్రతకు ఇశ్రాయేలీలు కారణం అవటానికి, ఇశ్రాయేలీలు దేవుని ఉగ్రతకు పాత్రలు అవటానికి కారణం ఈ జిమ్రీ, కొబ్జీ. ఇటువంటి వారు చేసిన ఆ యొక్క హేయక్రియను, దుష్టక్రియను దేవుని కోణంలో, దేవుని దృష్టిలో, దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో అక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళెవరికి కూడా ఇటువంటి ఆలోచన రాలేదు. కానీ తను ఈటి తీసుకుని ఏం చేశాడు, చేత పట్టుకుని 8వ వచనం, సమాజం నుండి లేచి మొదటిగా లేచాడు, ఈటని చేత పట్టుకుని పడుకు చోటికి ఆ ఇశ్రాయేలును వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోయినట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేల్లో నుండి తెగులు నిలిచి. ఎంత గొప్ప కార్యం అండి. మొదటిది ఆయన జీవితం మనం చూస్తాము, దేవుడు ఓర్వలేని దాన్ని ఆయన కూడా ఓర్వలేకపోయాడు. నా జీవితంలో కూడా దేవునికి ఏది అయిష్టమో మనం దాన్ని ప్రేమిస్తే మనము ఫినెహాస్ లాంటి వ్యక్తులను కాలేం, ఎప్పటికీ కాలేం. మన జీవితంలో ఆత్మీయంగా ఎదగాలన్నా, ఆత్మీయంగా ఒక పౌరుషం కలిగిన, ఒక గొప్ప రోషంతో కూడిన మరి దేవుని బిడ్డగా నువ్వు ఈ లోకంలో జీవించాలంటే దేవుడు ఓర్వలేని దాన్ని మనం కూడా మరి దాని దగ్గరికి వెళ్ళకూడదు, దాన్ని కాంప్రమైజ్ అవ్వకూడదు దాని దగ్గరికి. మనం అదేదైనప్పటికీ చాలా ఉన్నాయి బైబిల్లో మనం చూస్తాం. ఇక్కడ ఈ సందర్భంలో వ్యభిచారం అనే పాపం, ఇది మొదటి విషయం. రెండోది కిందకి చదివితే 12వ వచనం, కాబట్టి నీ అతనితో ఇట్లను నేను నా సమాధాన నిబంధనను చేయించున్నాను. ఎందుకు చేస్తున్నానని చెప్పాడో కింద రాస్తాడు 13లో. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానం కలిగి ఏలయనగా. ఇప్పుడు దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. ఏమంటున్నాడు, అతడు తన దేవుని విషయమందు ఆసక్తి, నీకు నాకు మన జీవితంలో దేవుని విషయమందు ఆసక్తి ఎంతగా ఉన్నది, ఇది మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఉదయకాలం దేవుడు ఓరవలేని దాన్ని మనం ఓరవకూడదు, అది ప్రాముఖ్యమైనది. రెండోది, దేవుని విషయమైన ఆసక్తి కలిగిన వాడిగా ఇక్కడ మనకి ఫీనెహాస్ గారు కనపడతా ఉన్నారు. అందును బట్టి తను అక్కడి నుంచి లేచి ఈటి చేత పట్టుకున్నట్టుగా మనం చూస్తాం. మనం కూడా ఈ లోకంలో దేవుని విషయమై, అంటే లోక సంబంధమైన వాటిని ఎందు ఆసక్తి విడిచి పూర్తిగా దేవునిలోకి వచ్చే రీజన్ అదే. కానీ ఈ లోకంలో బ్రతకాలి కాబట్టి, ఆత్మీయంగా మనము ఎదగాలంటే, భౌతికంగా కూడా మన శరీరం పోషింపబడాలి కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన జీవనోపాధి సంబంధించిన పనులు చేసుకుంటూనే దేవుని విషయం ఏమి ఉండాలంట, ఆసక్తి. అది ఎవరికి ఉంది, ఫీనెహాస్ జీవితంలో చూస్తాం. అయితే చూద్దాము 3వ మాట, ఆ కింద చదువుతాం. ఆసక్తి గలవాడు ఏం చేశాడు, ఇశ్రాయేలు నిమిత్తం దేవుని కొరకు నువ్వు ప్రాయశ్చిత్తార్థ బలి, ప్రాయశ్చిత్తం దేవుని కొరకు మరి కొన్ని ఆత్మలను నువ్వు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి, ప్రభు కొరకు వారిని ప్రభా మీ సన్నిధికి మేము వీళ్ళని తీసుకుని వస్తున్నాను, వీళ్ళకి సువార్త ప్రకటించాను, ఇదిగో ఈ విధంగా నా జీవితాన్ని నేను ప్రాయశ్చిత్తార్థ బలి. ఎందుకంటే దేవుని కొరకు మనం ఏం చేయబడాలి, దినదినము వధించబడుతుండాలి, దినదినం మన సిలువను మోసుకుని మనము వెళ్తూ ఉండాలి. అలా చేస్తే తప్ప మన జీవితంలో ఆత్మీయంగా మనము ఉన్నతమైన స్థితికి వెళ్ళలేము. ఈ విషయాలు మనం గమనించుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభువారు నాకు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, నేను కూడా ఒక ఫీనెహాస్ లాగా ఈ లోకంలో తయారవ్వాలి. ఇప్పుడున్న దినంలో చాలా అవసరం ఉంది. ఇలాంటి ఫీనెహాసులు చాలామంది అవసరమై ఉన్నారు. నేను అలా అవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఈ దినాల్లో దేవునికి వారు అవసరమై ఉన్నారు. అయితే మనము కూడా అటువంటి మనస్తత్వం కలిగిన వారమై, దేవుని ఓరవలేనిదని ఓరవలేకుండా, దేవుని విషయం ముందు ఆసక్తి గల వారముగా, ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసేవారు. అంటే దేవునికి ఒక బిడ్డల కొరకు మనం క్రయం చెల్లించేవారు. దేవుని కొరకు కొంతలో కొంత మనకి చేయగలిగినంత మనం చేయడానికి ముందుకు రావాలి. అందుకనే మనం ఈ ప్రాసెస్లో ఇలా దేవుని కొరకు వాడబడుతున్న, లేక దేవుని కొరకు నిలబడుతున్న ఈ యొక్క క్రమంలో మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ చివరి దినాల్లో సాతాను ఎట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి ప్లాన్స్ వాడు వేస్తాడంటే, ఒక మాట చూపించి నేను ముగిస్తాను. 2 కొరింథీ పత్రికలో ఒక మంచి మాట మనం చూస్తాం. 11వ అధ్యాయము 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషమును ధరించు కొనుచున్నాడు గనుక వారి పరిచారకులు నీతి పరిచారకులు నేనును ధరించుకుంటాను. వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగుతుంది. వాడు ఎలాంటి వేషం వేసుకుని వచ్చాడంటే మన దగ్గరికి, వెలుగుదూత వేషం. నేనే క్రీస్తు అంటాడు, కాసేపు ఇది సరైన డాక్టరీని అంటాడు. అందుకని మొదటి పేదరి పత్రికలో రాస్తాడు, పేదరు రాసిన పత్రికలో మొదటి పేదరి పత్రిక 5వ అధ్యాయంలో సాతాను గురించి మనకు తెలియని విషయాలు కాదు, ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముగించుకుంటాం. నిబ్బరమైన బుద్ధి గల వారం 8వ వచనం, మెలకువగా ఉండడు. ఎందుకంటే మీ విరోధి అయిన సాతాను అనగా అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మీరు ఎంగుదునా అని వెదుగుచు. మనం ఫీనెహాస్ లాగా జీవించడానికి తీర్మానం తీసుకుంటే మంచిదే. ఆ తీర్మానంలో భాగముగా మనము జాగరూకంగా లేకపోతే మన పాదములు ఏమైపోతాయి,
అందుకని యోధా పత్రికలో ఏం రాస్తాడు? 24వ వచనంలో, 24వ వచనం, తొట్టిల్లకుండా కాపాడబడతాం. ఇట్ సేస్ నౌ టు హిమ్ హూ ఈజ్ ఏబుల్ టు కీప్ యూ ఫ్రమ్ స్టంబ్లింగ్. మన కాళ్ళు తొట్టిల్లు పోకుండా కాపాడబడాలంటే దేవుని పాదాల చేత మనం ఏం చేయాలా? ప్రతినిత్యము. అందుకని డిఫరెంట్ వేస్ ఆఫ్ విధానాల్లో ప్రభు వాక్యం ప్రకటించబడుతుండగా, అందుకని దేవుని పాదాల చెంత ప్రభు మేము తొట్టిల్లిపోకుండా మమ్మల్ని కాపాడండి, సాతాను యొక్క ఉరుల నుంచి మమ్మల్ని తప్పించడం, ఒక ఫీనిహాస్ లాగా నన్ను మమ్మల్ని తయారు చేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కోడికను ముగించుకుంటాం. దయచేసి ప్రార్థనలో ఏకీభించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువర్గమైన శ్రేష్టమైన అత్యున్నతంగా జీవన నామంలో ఈ మధ్య కాలసం కొంత ఆలస్యంగా ఈ యొక్క వేకపడి మేము చేసుకుంటూ ఉంటుండగా క్షమించండి. మొదటిగా మా ప్రాణాత్మ దేవుని మీ రక్తపరిశుద్ధం తెచ్చుకుంటున్నాం. ఫీనిహాసు జీవితాన్ని మాకు జ్ఞాపకం చేశారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి, మీ కొరకు మీరు ఓర్వలేని దానిని ఆయన కూడా ఓర్వలేకపోయాడు ప్రభా. మరి దేవుని విషయమైన ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేల్ విషయమై ప్రాయశ్చిత్తం చేసిన వాడిగా మాకు కనిపిస్తాం. వాక్యం రాయించారు. మేము కూడా ఆ విధంగా ఫీనిహాస్ లాగా తయారవడం క్రమంలో మాకు వస్తున్న ప్రతి శోధన నుంచి తప్పించండి. మా పాదాలను తొట్టులుగా మీద మమ్మల్ని కాపాడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ విత్తబడే వాక్యాన్ని నీరుగడ్డ ఫలించడం, ఎవరు ఏ శ్రమలో, కష్టంలో, ఇబ్బందుల్లో, అప్పుల బాధలో, మరి అనారోగ్య పరిస్థితుల్లో, కుటుంబ సమస్యలలో, పిల్లలతో వస్తున్న శోధనలలో బాధపడుతున్నారు వారందరికీ కూడా మీ శక్తిని, బలాన్ని దినమే కాదు వారి జీవితకాలం అంతా కూడా దయచేయమని, మీ జ్ఞానం, వివేకం దయచేయమని, మీ కొరకు ఎవరి నమ్మకమైన సాక్షి లోకంలో జీవించలాగన, మీరు అక్కడ వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ప్రతి ఒక్కరు ఉండేలాగా సిద్ధపరచమని, ఎంతమంది ఈరోజు ఈ వాక్యం ఇంటా వచ్చారో వారి హృదయంలో నూతన కార్యం చేయమని, నూతనమైన తీర్మానంలో ఒక ఫీనిహాస్ లాగా నేను కూడా జీవించాలి, లోకంలో పౌరుషం కలిగి దేవునికి రోషం కలిగిన వాడిగా జీవించాలని తీర్మానం తీసుకుని ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, మరి మీ చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తూ, కొంత అస్వస్థతగా ఉన్నప్పటికీ మీరు ఇచ్చిన పునరుద్ధారణ శక్తిని బట్టి ఆరాధిస్తూ కృతజ్ఞతాస్తుతులతో మా ప్రభు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వర్గమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.